ప్రార్థనలు ఎక్కించినట్లుగా అయితే ప్రార్థన. పరిశుద్ధులైన మా ప్రభువా, నీకు వందనాలు, స్తోత్రాలు. ఈ రాత్రికాల క్షమల ప్రభువా, ఈ 3 దినాల్లో సూర్యరాత్రి ప్రభువా మా అందరికీ ఈ యొక్కనైనా చక్కటి సందేశాలతో అనేక మంది ప్రజలను ప్రభు నీ వైపునైనా నడిపించడానికి ఎంతగానో ప్రార్థన పూర్వకంగా జరుగుతున్న నీకు సభలను బట్టి నీకు వందనాలు అయా. ఇప్పటి వరకు ప్రభువా నీ దాసులుగా ప్రారంభం నుండి ఇంత కార్యక్రమాన్ని అద్భుతంగా జరిగిస్తున్నందుకు వందనాలు. అల్పుని, అయోగ్యుని, ఎన్నికలేని వాడిని ప్రభువా నిలబడి ఈ దినం ఈ రాత్రికాల క్షమలో ప్రభువా మొదటి రోజు నీ దైవచనులు డేవిడ్ రాజయ్య గారిని, రెండో రోజు ప్రభువా నీ దైవచనులు ప్రభు జాన్సన్ గారిని, మూడో రోజు ప్రభువా నీ దాసునిగా ప్రభు అల్పునిగా నన్ను కూడా జ్ఞాపకం చేసుకోండి. ఈ 3 దినాలు నాయన మా మధ్యన ప్రభువా మరి డైరెక్ట్ గా ఉంటున్న మా ఫిలిప్పయ్య గారిని కూడా మా మధ్య నుంచి ఎంతగానో ఈ కార్యక్రమం జరిగించినందుకు వందనాలు. నన్ను నేను తగ్గించుకుంటూ నీ నామాన్ని ఇచ్చిస్తూ ఈ రాత్రి అయినా ఇక్కడ జరుగుతున్న ఈ సువార్త ద్వారా ప్రభువా నీకు మహిమ, ఈ ప్రాంత ప్రజలకు ఆశీర్వాదం, మరి ముఖ్యంగా ప్రభువా ప్రపంచ వ్యాప్తిగా అనేక మందిని పాపపు మార్గంలో నడిపిస్తున్న అపవాదికి నైనా మరి అపజయం కలిగించమని, నీకు విజయం కలుగుటకు నీకు సహాయములు దయచేయమని యేసు ఉన్నత పరిశుద్ధ నామములో ప్రార్థన చేస్తున్న మా పరమ తండ్రి, ఆమేన్. దేవునామమున స్తోత్రం కలిగిన గాక. హల్లెలూయా, హల్లెలూయా. మంచిదండి. మరి రాత్రికాల క్షమలో మా యొక్క గుడ్ షెపర్డ్ మినిస్ట్రీలో మరి డైరెక్టర్గా ఉంటున్న మరి ఫిలిప్పయ్య గారు మన ఆంధ్ర రాష్ట్రంలో రావటానికి తమిళనాడు నుండి దేవుడు ఎంతో కృప చూపించాడు. అటు మరి అయ్యగారికి, అమ్మగారికి కూడా ప్రత్యేకంగా వందనాలు. మమ్మల్ని ఒక 40 మంది దైవ సేవకులుగా ఈ ప్రాంతంలో ఈ విధంగా ఈ సభల ద్వారా మీ అందరిలో దైవ సేవకులు ఉండటానికి మరి డేవిడ్ రాజయ్య గారు ఎంతగానో కృషి చేస్తూ ఒక్కటిగా ఈ సంఖ్యను ఎంతగానో దైవ సేవకులుగా మేము అభివృద్ధి చెందటానికి మాకు అనేక విధాలుగా మరి జాన్సన్ గారు, డేవిడ్ రాజయ్య గారు కూడా ప్రత్యేకంగా వందనాలు తెలియజేస్తున్నాను. కూడి వచ్చిన మీ అందరూ కూడా యేసు ప్రభునామంలో వందనాలు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మంచిది. ఈ రాత్రికాల క్షమలో ప్రభునందు దేవుని బిడ్డలారా, మరి ఈ రోజు చివరి రోజు కాబట్టి చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కొత్త సమయంలోనే దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని ప్రభు నాతో మనందరితో ఏ సందేశం అయితే మాట్లాడబోతున్నారో కొద్ది నిమిషాలు మనం దేవుని యొక్క వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. దయచేసి లేఖనాల్లో ఒక విషయం మీకు జ్ఞాపకం చేస్తాను. ఈ రాత్రికాల క్షమలో మరి మొదటి రోజు, రెండో రోజు, ఈ రోజు కూడా చాలా మంది అనేక అవసరతలు కలిగి ఈ స్థలానికి వచ్చేవారు ఉన్నారు. కొంతమంది అయితే ప్రస్తుతం కొన్ని సమస్యలు, రోగాల ద్వారా అనేక హాస్పిటల్ తిరిగినప్పుడు కూడా, దైవపు శక్తుల ద్వారా అనేక స్థలాలకు వెళ్ళినప్పుడు కూడా మరి ఇక స్వస్థత సభలు జరుగుతున్నాయని తెలిసినప్పుడు పాంప్లెట్ల ద్వారా కానీ, మీ సంఘంలో దైవజనులు చెప్పుడు ద్వారా కానీ, లేక మైకల్లో 3 దినాలు అనౌన్స్ చేశారు. అందును బట్టి కానీ ఆయా ప్రాంతాలు, ఆయా గ్రామాల నుండి ఈ స్థలానికి వచ్చారు. కొంతమంది అయితే మరి బయటికి చెప్పుకోలేని మానసికమైన ఒత్తిడి చేత బాధపడుతున్నారు. ఈ రాత్రికాల క్షమలో ఈ 3 దినాల వరకు కూడా ఇంకా చింతించేవారు ఉన్నారు. ఎందుకు ఈ దినాన నా యొక్క అవసరత తీర్చలేకపోతున్నాయి? నన్ను దేవుడు చూస్తున్నాడా లేదా? నన్ను దేవుడు దర్శిస్తాడా లేదా? ఈ దినాన మరి దేవుని సన్నిధికి వచ్చాను, ఈ 3 దినాలు నేను తప్పకుండా కంటిన్యూగా హాజరవుతున్నాను. ప్రభు నాతో మాట్లాడతాడా, లేకపోతే ప్రభు నాతో మాట్లాడాడా? నా యొక్క లోపం ఏమిటి అని అనేక మంది ఆందోళన, భయాందోళనతో ఈ స్థలంలో ఉన్నారు. ప్రభువును దేవుని బిడ్డలారా, ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నారు. ఎందుకంటే ఇవి కరవర దినాలు, భయంకరమైన దినాలు, కృపాకాలం ముగించబడుతుంది, అంత్య దినాల్లో ఉన్నాం. భయపడే ప్రతి సంఘటన మనం చూస్తే నేడు దినాల్లో ఒళ్ళు గగ్గురు పుట్టే పరిస్థితులు నేడు దినాల్లో విపత్తులు మనకు కనబడుతున్నాయి. ఇటువంటి దినాల్లో మరి డేవిడ్ రాజయ్య గారి ద్వారా, మరి గుడ్ షెపర్డ్ మినిస్ట్రీ ద్వారా అనేక మంది దైవ సేవకులు, సంఘము, స్థానిక బిడ్డలందరూ కలిసి ఇంత అద్భుతమైన ఈ కూటాన్ని ఏర్పాటు చేయడానికి అది దేవుని యొక్క ప్రణాళిక అయి ఉందేమో. ఈ రాత్రికాల క్షమలో ఈ యొక్క కూటం ద్వారా దేవుడు నిన్ను నన్ను దర్శించబోతున్నారు. దేవుని స్తోత్రం. దయచేసి రాత్రికాల క్షమలో సంతోషంతో ఈ యొక్క చివరి రోజు ఖచ్చితంగా దేవుడు నన్ను దర్శిస్తాడు, నన్ను దర్శిస్తాడని నమ్మకంతో ఈ స్థానానికి వచ్చిన వారు అందరూ కూడా సంతోషంతో చెప్పలు పెడదాం. అందరూ కూడా సంతోషంతో పెడదాం. ప్రభువును దేవుని బిడ్డలారా, దయచేసి ప్రతి ఒక్కరిని కూడా దేవుడు దర్శించడానికి ఆయన ఇష్టపడుతున్నాడు. ఒక ప్రాముఖ్యమైన మాటను మీకు నేను జ్ఞాపకం చేయబోతున్నాను. దయచేసి చూద్దాం. కీర్తనలు 85వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందాం. కీర్తనలు 85వ అధ్యాయము 11వ వచనాన్ని మనం చదువుకుందామండి.
భూమిలో నుండి సత్యము మలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. దేవుని స్తోత్రం, హల్లెలూయా. దయచేసి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి కాలక్షములో భూమిలో నుండి సత్యము మొలుచును, ఆకాశములో నుండి నీతి పారజూచును. ఈ రాత్రి కాలక్షములో పరిశుద్ధ గ్రంథములోనే ఈ బలమైన వాక్యము ఈ ప్రపంచంలో సవాలు చేస్తుంది. అనేక గ్రంథాలు ఉన్నాయి, అనేక మంది గ్రంథాలు రాశారు. కానీ మన మధ్యలోని ఈ పరిశుద్ధ గ్రంథం మాత్రం ప్రియమైన దేవుని బిడ్డలారా 40 మంది భక్తులు పరిశుద్ధాత్మ చేత ఈ పరిశుద్ధ గ్రంథాన్ని రాశారు. రాజులు, జ్ఞానులు, పామరులు దేవుని యొక్క శక్తివంతమైన ఆత్మను పొందుకొని రాయబడిన పరిశుద్ధ గ్రంథములో రాయబడిన సత్యం ఏమిటంటే భూమిలో నుండి సత్యము మొలుచును. ఈ సత్యము ప్రపంచానికి కావాలి, ఈ సత్యము ప్రతి దేశానికి కావాలి. అవినీతితో నింపబడిపోయింది. అనేక మంది నేడు దినాల్లో పాపపు ఊపిలో పడిపోతున్నారు. వీటిని అరికట్టడానికి ఏ ఒక్కరి వల్ల కావటం లేదు. పరిశుద్ధ గ్రంథం చెప్తుంది, సత్యముని భూమిలో ఉంచారు, ఆ సత్యము బయటకు వస్తుంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇంతవరకు మనకు తెలిసిన విషయాలు ఏంటంటే భూమిలో నుండి ఏమేమి వస్తున్నాయో మన వెలుగులోకి మనకు తెలుసు. దయచేసి మరొక మాట కూడా మీకు జ్ఞాపకం చేస్తాను. యోబు గ్రంథములు చదవండి. యోబు గ్రంథంలోకి వస్తే ఇక్కడ ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. 28వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. యోబు గ్రంథము 28వ అధ్యాయము 2వ వచనం మనం చదువుకుందాం. ఇనుమును మట్టిలో నుండి తీయుదురు. దయచేసి గమనించాలి. ఈ రాత్రి కాలక్షములో ఇప్పటి వరకు మనకి తెలిసిన అనేక విషయాలు ఏంటంటే మనము వాడే మన భవనాలు కడుతున్నాం, ఈ ఇనుము భూమి నుండి వచ్చిందని, అదేవిధంగా పెట్రోలు భూమి నుండి వస్తుందని, కిరోసిన్ భూమి నుండి వస్తుందని, అదేవిధంగా బంగారము భూమి నుండి వస్తుందని, అదేవిధంగా మనం తినే ఆహార పదార్థాలు భూమి నుండి మలుస్తున్నాయని, వీటిని రోజు రోజుకి ఏదో ఒక సైంటిస్ట్, ఏదో ఒక శాస్త్రవేత్త వేదిలో తీసుకొస్తున్నాడు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా 450 సంవత్సరాల క్రితమే పరిశుద్ధ గ్రంథములో భూమిలో సత్యం ఉంది, ఆ సత్యము మలబోతుంది, మలిచి ఉందని పరిశుద్ధ లేఖనంలో రాయబడి ఉంది. ఎక్కడ ఉందండి ఆ భూమి? ఏ దేశంలో ఉందండి? ఏ యొక్క ప్రాంతంలో ఉందండి? ప్రభునందు దేవుని బిడ్డలారా మన ప్రపంచంలో ఆ భూమి ఉంది. ఏ భూమి? సత్యం మలిచే భూమి. మన రాష్ట్రంలో ఉంది ఆ భూమి. ఏ భూమి? సత్యం మలిచే భూమి. మన జిల్లాలో ఉంది. ఏ భూమి? సత్యం మలిచే భూమి. ఎక్కడే కాదు, మన జంగారెడ్డి కూడా మారుమూల ఏజెన్సీ ప్రాంతంలోనే సత్యం మలిచే భూమి ఉంది. ఎక్కడే కాదు, మన ఇళ్లలో ఉంది ఆ సత్యం మలిచే భూమి. ఇళ్లలో ఎక్కడే కదండి, ఇక్కడ కూర్చొని వాక్యం వింటున్నా ప్రతి ఒక్కరు కూడా దేవునికి ఒక్కొక్క భూమి అయినారు. అందరూ చెప్పకూడదు. దేవుని స్తోత్రం. రాత్రి కాలక్షమంలో వాక్యం వింటున్నా మనిషిగా పుట్టి సజీవుడిగా ఉంటున్నా ప్రతి మనిషి కూడా దేవుని దృష్టిలో ఒక భూమి అయినాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా ఆది కాండంలో మనం చూస్తే దయచేసి చూద్దాం. ఆది కాండము 1వ అధ్యాయము 1వ వచనాన్ని ఒకసారి మనం ధ్యానం చేసుకుందాం. దయచేసి చదవండి. ఆది యందు దేవుడు భూమి ఆకాశమును సృజించాను. దయచేసి సాగండి. ప్రభువునందు దేవుని బిడ్డలారా ఎవరో కాదు భూమి, ప్రతి మనిషి కూడా ఈ లోకంలో మానవుడిగా ఉంటున్న ప్రతి మనిషి కూడా ఆ యొక్క భగవంతుడు అనబడిన దేవాది దేవునికి ఒక్కొక్క భూమి అయి ఉన్నాడు. ఈ భూమిలో నుండి ప్రియమైన దేవుని ఆది కాండం చూపించాం కాబట్టి దేవుడు మొట్టమొదటిగా భూమిని సృష్టించాడు. భూమిలో నుండి ఆదమును తీసుకొచ్చాడు, ఆదములో నుండి అవ్వను తీసుకొచ్చాడు, అవ్వలో నుండి ప్రభువైన యేసుక్రీస్తు వారు వచ్చారు. దేవుని స్తోత్రం. ఆ ప్రభువైన యేసుక్రీస్తు వారే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తండ్రి దగ్గర చేరగలడంటండి. అందరూ కూడా చెప్పలు కొడదాం. ప్రభువునందు దేవుని బిడ్డలారా ఈ రాత్రి కాలక్షేమను నేను మార్గమును చూపగలిగిన దేవుడిని, నేను యథార్థం పలికించగలిగిన దేవుడిని, అదేవిధంగా నేను జీవం పోయగలిగిన దేవుడు. ఈ రాత్రి ప్రపంచమంతా కూడా యేసు ప్రభు యొక్క సత్యాన్ని అంగీకరిస్తుంది. కారణం ఏంటంటే నువ్వు నేను మనందరం కూడా ఒక్కొక్క ఎకరమై ఉన్నాం దేవునికి. మనలో నుండి ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని బయటికి మనం పిలవాలి. దేవుని స్తోత్రం. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా ముగింపులో ఒక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. కానీ మన భూమిలో నుండి సత్యాన్ని మనం బయటికి తీసుకురానుకుంటా కొన్ని కలుపు మొక్కలు అడ్డుకుంటున్నాయి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకున్నామండి. మార్కు సువార్త 7వ అధ్యాయము 21వ వచనం మనం చదువుకుందాం. ప్రతి ఒక్కరు బైబిల్ ఉన్న వారు
ఈ యొక్క మాటల్ని తప్పనిసరిగా మీరు చూడాలి. లోపల నుండి అనగా మనుషుల హృదయములో నుండి దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను ప్రియమైన బిడ్డలారా, ఇంచుమించు ఇక్కడ 13 కలుపు మొక్కలు ఉన్నాయండి. ఎన్ని కలుపు మొక్కలు అంటే 13 కలుపు మొక్కలు ఉన్నాయి. మార్కు సువార్త 7:21 చూస్తే 13 కలుపు మొక్కలు ఉన్నాయి. నిన్నటి దినంలో మరి మా డైరెక్టర్ గారు మరి ఫిలిప్పై గారు ఒక మాట జ్ఞాపకం చేస్తారు. ప్రియమైన బిడ్డలారా, అమెరికా 2 ముక్కలు అవబోతుంది. కారణం ఏంటంటే మ్యాప్ల నుండి దూరపడుతుంది. కారణం ఏమిటంటే 10 సంవత్సరాలు 12 సంవత్సరాల వయసు కలిగిన వాళ్ళు మాకు స్వేచ్ఛ జీవితం కావాలి, మాకు స్వేచ్ఛ జీవితం కావాలి. మమ్మల్ని కన్న మా తల్లిదండ్రులు మాకు ఏమైనా స్వేచ్ఛ జీవితం ఇవ్వకపోతే అక్కడ యొక్క మరి కొన్ని రూల్స్ ఏంటంటే వెంటనే ఆ తల్లిదండ్రులు అరెస్ట్ చేస్తారు. ప్రియమైన బిడ్డలారా, ఈ రోజు అమెరికా కాదు అనేక దేశాలు కూడా ఇటువంటి వ్యవస్థ. ప్రియమైన బిడ్డలారా, అతి చిన్న వయసులోనే జారత్వం, పాపం, తాగుడు, దొంగతనాలు, వ్యభిచారము భయంకరంగా చూడటానికి కూడా చూడలేని పరిస్థితి, విభిన్నమైన పరిస్థితులు కనబడుతున్నాయి. పాపంతో నిండిపోయింది, వ్యభిచారంతో నిండిపోయింది, చారత్వంతో నిండిపోయింది, కామం, క్రోధం, అక్రమం, దోపిడీ, దొంగతనాలు ఇటువంటి వ్యవస్థతో మానవుల యొక్క స్వరూపములు నింపబడింది. కాబట్టి యథార్థం గుర్తున్న ప్రభువైన యేసుక్రీస్తు వారిని బయటికి రానివ్వకుండా ఈ 13 కలుపు మొక్కలు బంధించేస్తున్నాయి ఏంటండి ప్రియమైన బిడ్డలారా. అందుకనే మన భూమిలో నుండి సత్యము మొలవలేకపోతుంది. ఈ సత్యాన్ని కానీ నువ్వు బయటికి తీసుకొస్తే ఖచ్చితంగా దేవుడు ఈ దినాన నీ జీవితాన్ని మార్చబోతున్నాడు. దేవుని స్తోత్రం. ప్రియమైన బిడ్డలారా, ఈ 13 కలుపు మొక్కలు మనలో ఉన్నాయి. వీటిని మనం ఏం చేయాలంటే వెంటనే మనం తీసివేయాలి. ప్రభువా, ఈ రాత్రి కాలక్షేమంలో ఈ చారత్వం, దొంగతనం, వ్యభిచారం, కామం, క్రోధం, అక్రమం, దోపిడీ, దొంగతనములు ఇవన్నీ కూడా 13 కలుపు మొక్కలు నాలో ఉన్నాయి. కాబట్టి నా నోటి నుండి యథార్థంగా మాట్లాడలేకపోతున్నాం, యథార్థమైన ప్రార్థన చేయలేకపోతున్నాను. ఈ రాత్రి కాలక్షేమంలో ఈ కలుపు మొక్కలు నేను ఎలా తీసేయాలి ప్రభువా? దయచేసి మనం చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము, నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనములో చూస్తే మనలో ఉన్న కలుపు మొక్కలని ఏ విధంగా మనం సంపాలో, ఏ విధంగా వాటిని ఓడించాలో ఈ రాత్రి కాలక్షేమంలో మోషే భక్తుడి ద్వారా మనం చూస్తాం. దయచేసి బైబిల్ ఉన్నవారు చూద్దాం. నిర్గమకాండము 17వ అధ్యాయము 11వ వచనం మనం చదువుకుందామండి. మోషే తన చెయ్యి పైకెత్తినప్పుడు ఎవరంటండి? ఇశ్రాయేలులు గెలిచిరి. మోషే తన చేతులు దించినప్పుడు బాగా గమనించాలి ప్రభునందు దేవుని బిడ్డలారా. ఎప్పుడైతే మోషే దేవుని ప్రజలకి విజయం రావాలన్నప్పుడు తన 2 చేతులు పైకెత్తి ఆకాశం వైపు ప్రార్థన చేస్తున్నాడు. దేవుని జనాంగానికి ఉన్నతమైన శక్తిని దేవుడు పంపించి అమాలేకులని అనగా కలుపు మొక్కలంటి భయంకర దేవుడికి విరోధముగా పాపం చేస్తున్న వారు ఓడిపోతున్నారు. దేవుని ప్రజలు గెలుస్తున్నారు. దేవుని స్తోత్రం. ఎప్పుడైతే మనం 2 చేతులు పైకెత్తి మనం ప్రార్థన చేస్తామో, ఏదైతే మనం ఓటమిగా ఉంటున్నామో దాన్ని ఓడించగలం. ప్రియమైన బిడ్డలారా, దానిలో తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు సింహాన్నోరులు ముగిపడ్డాయి. ఏలే తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు తాతుల ద్వారా చేరతు వాగు దగ్గర వర్షాలు కురిసినట్టు మనం చూస్తున్నాం. యేసు ప్రభువు కూడా తన 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేసినప్పుడు దేవుని యొక్క శక్తిని ఆత్మ దిగతి మనం చూస్తున్నాం. ఈ రాత్రి కాలక్షేమంలో మనలో ఉన్న 13 కలుపు మొక్కలు పూర్తిగా ధ్వంసం చేయాలంటే నువ్వు చేయవలసిన పని ఒకటే, 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేయటమే. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభునందు దేవుని బిడ్డలారా, ఇలాగే ఏ రోజు అయితే నువ్వు ఒక తీర్మానం చేసుకుని ఈ రోజు ప్రభువా నేను 2 చేతులు పైకెత్తి ప్రార్థన చేస్తాను, నన్ను దర్శించండి. నాలో ఉన్న కలుపు మొక్కల ప్రభువా నన్ను ప్రార్థన చేయలేకపోతున్నాయి, మందిరానికి రానివ్వలేకపోతున్నాయి, యథార్థంగా ఉండలేకపోతున్నాయి. ఈ రాత్రి కాలక్షేమంలో ఈ రోజు నుండి వాటిని తీసేస్తున్నట్టండి అని ఎవరైతే ఒక తీర్మానం చేసుకుంటారో వారిని దేవుడు దర్శించబోతున్నాడు. చూడని మాట మనం చూసి వాక్యం మనం ముగించుకుందాం. దయచేసి చూద్దాం. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. కీర్తనలు 65వ అధ్యాయము 9వ వచనం మనం చదువుకుందాం. నీవు భూమిని దర్శించి దానిని తడుపు